అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా? అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా? ముక్కు తట్టు ఎక్కు పెట్టి నిక్కి చూచుకొన్నారా? ముక్కు తట్టు ఎక్కు పెట్టి నిక్కి చూచుకొన్నారా? నాసికాభ్రూ మధ్యమందున సాక్షిని కనుగొన్నారా? నాసికాభ్రూ మధ్యమందున సాక్షిని కనుగొన్నారా? అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యో. అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా? మనం బంధువులకు ఉత్తరాలు రాస్తూ ఉంటాం. మేము బాగా ఉన్నాము, మీరు బాగా ఉన్నారా అని రాస్తూ ఉంటాం. మన బాగుల యొక్క విషయం భగవంతుని గెరుకు, లోగొట్టు పెరుమాళ గెరుకు అన్నట్లుగా బాగా ఉండటం అనంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడే బాగా ఉండటం. ఆత్మజ్ఞానం లేనంత వరకు లోకంలో జీవులు అనేక సమస్యలతో దుఃఖాలతో పరిభ్రమిస్తూనే ఉంటాయి. కనుక దుఃఖములు, బాధలు, వేదనలు అనేటువంటివన్నీ కూడా అజ్ఞానం ఉన్నంత వరకు అవి అంటిపెట్టుకునే ఉంటాయి. అజ్ఞానం ఏనాడైతే పోతుందో ఆనాడే మనందరం కూడా బాగా ఉన్నట్లునే లెక్క. కనుక అజ్ఞానం ఉన్నంత వరకు జీవులు అరిష్టాలను పొందుతూనే ఉంటారు. సర్వ అరిష్టాలకు మూలమై ఉన్నటువంటి వస్తువు అజ్ఞానం, మూలా విద్య. ఆ మూలా విద్య అనేది ఉన్నంత వరకు లోపల మనల్ని భవబంధాలలో పడవేసి అనేక దుఃఖములకు మార్గంగా తీసుకుపోయేటువంటివన్నీ కూడా నివాసయోగ్యముగా ఉంటాయి. అరయక మత్క్రోధముల్ లోభంబు మోహమదమత్సరములు తరగవెప్పుడు మనసున నేనేమి చేయుదును నారాయణ. అరయక మత్క్రోధముల్, కనుక లోన అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క శత్రువర్గమంతా దాగి ఉన్నది. ఏదో ఒక పూట మనలను సమయం చూసి తమ తమ మార్గాలు లాక్కుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక ఈ గుణ సముదాయం లోపల ఉన్నంత వరకు, అజ్ఞాన సంబంధం లోపల ఉన్నంత వరకు జీవుల యొక్క బాగు అనేటువంటి చెప్పే అవకాశం లేదు. ఏ క్షణములో ఏ గుణం వ్యక్తి జీవితం మీద దాడి చేస్తుందో, ఏ గుణం తన వశము చేసుకుని ఈ భయంకరమైనటువంటి యొక్క ప్రవృత్తులలో పడవేస్తాయో చెప్పే అవకాశం లేదు. ఒక్క క్షణకాలం మాత్రంలో మానవుని యొక్క జీవితం అధోగతికి లాక్కుపోగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఈ గుణములలో ఉన్నది. కామావేశం, క్రోధావేశం, మోహావేశం, ద్వేషావేశం, ఇవన్నీ ఆవేశాలకు గురై ఉన్నటువంటి గుణములు. వాటితో ముడిపడి ఉన్నటువంటి మన జీవితం. శక్నోతి హైవ యస్సోఢుం
ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం కామవేగం క్రోధవేగం మోహవేగం ద్వేషవేగం. కనుక వాటి వాటి వేగములు తుఫాను కన్నా మహాప్రభావమైనటువంటివి, ప్రమాదమైనటువంటివి. ఏ విధముగా సముద్రములో ఉన్నటువంటి యొక్క నావను ఒక తుఫాను గాలి అనేక రకాలుగా నావను ఈడ్చుకుపోయి సముద్ర గర్భాలలో ముంచివేస్తుందో, అట్లాగా మన జీవితంలో రగిలేటువంటి విజృంభించేటువంటి గుణములు కూడా మన జీవితాన్ని అల్లకల్లోలం చేసి వాటి ప్రభావాలకు లోను చేసుకుని పతనం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువ నేరవు. నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు ఆరువురు. హే హిరణ్యకశిప, నువ్వు చాలా గొప్పవాడివి, తపస్సు చేశావు, బ్రహ్మను మెప్పించావు, గొప్ప వరములై పొందావు, సమస్త లోకాలను జయించావు, దేవతలను వశం చేసుకున్నావు, సమస్త విశ్వాన్ని శాసించగలిగేటువంటి సామర్థ్యమే కలిగి ఉన్నావు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా నీ లోపల నిన్ను పతనం చేసే గుణములకు నువ్వు లోబడి ఉన్నావు కదా. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, సమస్త లోకములను నీ వర ప్రభావంతో తామసిక ప్రభావంతో నీ యొక్క కండ బలముతో అన్నిటినీ జయించావు, క్షణకాలంలో జయించావు. కానీ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. ఇంద్రియములకు లోబడిపోయావు, నీ మనసుకు లోబడిపోయావు, నీ చిత్తానికి లోబడిపోయావు. కామవశం, క్రోధవశం, లోభవశం, మోహవశం, ద్వేషవశం, అసూయ వశం అయిపోయి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు కదా. కనుక నీకు శత్రువులు లోపల ఉన్నారా, బయట ఉన్నారా? కనుక బయట ఉన్నట్లుగా భ్రమలో పడ్డావు. నిన్ను పతనం చేసి నరకకోపానికి తీసుకుపోయేటువంటి యొక్క శత్రువులు నీ లోపలే ఉన్నారు. కనుక వారిని నువ్వు జయించకుండగా ఎక్కడెక్కడో ఉన్నారనేటువంటి భ్రమతో బయటికి పోతున్నావేమాయా. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరువురు, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. కనుక చక్కగా నీవు నీ యొక్క వ్యక్తిత్వమును పెంపొందింపజేసుకుని తాత్విక మార్గంలో పయనించి గురువులతో తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేసి నీ లోపల ఉన్నటువంటి శత్రువులను జయించినట్లయితే నీకు విశ్వమంతా మిత్రుడై భాషిస్తుందయా. కనుక లోన ఉన్నటువంటి గుణాలకు లోబడిపోయి బయట బాగా ఉన్నాం అని అనుకుంటూ ఉన్నాం. ఇది కేవలం భ్రాంతి మాత్రమే. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము, భద్రార్థులై ఉండిపాయరు సంసార పద్ధతి ఊరక కట్టువడిరి. మిథ్యామాత్రమై, క్షణమాత్రమై, నశ్వరమై, పరిణామశీలమై, మాయాకల్పితమై ఉన్నటువంటి అలాంటి ఆ సంసార సంబంధ భోగాలలో మునిగిపోయి ప్రాపంచిక మోహాలకు గురై దాంట్లో మునిగిపోయి తానెవరో దేనికోసంగా వచ్చాడో, ఏం చేసుకోవాల్సి ఉంటుందో, ఏమి చేసుకుంటే తన దివ్య జ్ఞానాన్ని పొందే అవకాశం కలుగుతుందో, జన్మ సార్థకత ఏమిటో, జీవితం దేనికోసంగా వచ్చి జీవిస్తున్నామో ఏమి తెలియని తనములో మునిగిపోయి ఈ సంసార వ్యామోహాలలో, ప్రాపంచిక వ్యామోహాలలో మునిగిపోయి ఉన్నటువంటి వారు కంటిరే మనవారు గనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము. కనుక జన్మజన్మాలుగా ఈ జీవులు అట్టి ప్రాపంచిక సంబంధ వెర్రిలో మునిగిపోయారు, విషయ సంబంధ మోహాలలో మునిగిపోయారు. ఇంతకాలంగా దాంట్లో మునిగి ఉన్నటువంటి యొక్క మానవులు మేము బాగానే ఉన్నామని చెప్పిన భావించుకుంటూ ఉన్నారు. ఏనాడైతే జీవి ఆధ్యాత్మికం అడుగుపెట్టదో అంతకాలం జీవి అరిష్టకాలను, అనర్థకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక బాగా ఉండటము అంటే బ్రహ్మజ్ఞాని బాగా ఉన్నట్లు. ఏనాడైతే నువ్వు తాత్వికం అడుగు పెడతావో ఆనాడే నీకు బాగునేటువంటిది జీవితంలో ఏర్పడుతుంది. అదే నీకు శుభదినము. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు,
కుంభినీదెవు జెప్పిడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని తండ్రి తండ్రి. దేవదేవుని చింతించు దినము దినము. ఏనాడు మన యొక్క జీవితం ఈ పారమార్థికంలో అడుగు పెట్టబడుతుందో ఆనాడే ఆ జీవితానికి సుదినం. కనుక అంతకుముందంతయు కూడా ఆ కాలం జీవితాన్ని కబలించి వేసింది, తనలో ఆ కాలం కలిపి వేసుకున్నది. ఏనాడైతే నీ జీవితంలో ఏ యొక్క సమయం నుంచి ఆధ్యాత్మికత అనేది ఏర్పడుతుందో ఆనాడే నీ జీవితానికి శుభదినం అనేది ఆరంభం చేయబడుతుంది. కనుక మానవుడు జీవించే జీవితం చాలా స్వల్ప జీవితం, అల్ప జీవితం. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన అంతకాలమందు హరిచింత చేయుట, పుట్టినందుకు ఫలము భోవరేంద్ర. చక్కగా కాలమును ఎరిగి ఆ కాలం యొక్క శ్వాస ఏం చెప్పిన గమనించి అట్టి ఆ శ్వాస యొక్క ప్రక్రియలో సోహంభావ మార్గములో ఉండి కాలమగు ఆ హంసను అంతమొందించి ఆత్మైక్య అనుభవాన్ని పొందగలేటువంటి ప్రయత్నం చేయటానిని, అది జీవితంలో శుభదాయకమై ఉన్నటువంటి ప్రయత్నము, అదే జీవితానికి శుభకరము, మంగళకరము. ముక్కు తట్టు ఎక్కు పెట్టి నిక్కి చూచుకొన్నారా, ముక్కు తట్టు ఎక్కు పెట్టి నిక్కి చూచుకొన్నారా, నాసికాభ్రూ మధ్యమందున సాక్షిని కనుగొన్నారా, నాసికాభ్రూ మధ్యమందున సాక్షిని కనుగొన్నారా. అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా. ముక్కు తట్టు ఎక్కు పెట్టి నిక్కి చూచుకొన్నారా. గురువు ద్వారా తత్వశాస్త్రాన్ని ముందు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత వారి ద్వారా బ్రహ్మోపదేశమును పొందాలి. గురువు ద్వారా బ్రహ్మోపదేశమును పొందిన తర్వాత సాధనలో ప్రవేశించాలి. మనస్సుని అంతర్ముఖము చేయాలి. మనస్సులో ఉన్నటువంటి ఆలోచన భాగాన్ని తీసివేయాలి. ఆ మనసును నిర్మలము చేయాలి. అట్టి ఆ మనస్సుని ముక్కులో ఉన్నటువంటి శ్వాసను హంస మార్గములో పయనింప చేయాలి. ముక్కు తట్టు ఎక్కువ పెట్టి మన యొక్క దృష్టంతా ఈ ముక్కు వైపు మాత్రం ఉండదు. అనుట, వినుట, తినుట 3 భాగాల్లో మాత్రమే ఉంటుంది. అందామా, విందామా, కందామా అనే భావనయే తప్ప కాసేపైన భగవద్ధ్యానములో ఉందామా అనే భావనయే లేదు కదా. కనుక ఆ విధమైనటువంటి యొక్క మనస్సుని చక్కగా ముక్కు తట్టు వైపుకు తిప్పాలి. ఆ ముక్కులో ఉన్నటువంటి యొక్క హంస పరమాత్మ మార్గానికి అది హేతువై ఉన్నది, పరమాత్మను పొందింపజేసేదిగా ఉన్నది. ముక్కులో నగాలి ముక్తికి త్రోవరా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. ముక్కులో నగాలి ముక్తికి త్రోవరా. కనుక మహాత్ములు ఆశ్రయించేటువంటి యొక్క ఆశ్రయ స్థలం హంస. అట్టి హంస యొక్క సోహాన్ని ఆశ్రయించి మహాత్ములు తత్వచింతనతో వాళ్ళు మునిగి ఉన్నారు. కనుక గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది చక్కగా ధ్యాన నిమగ్నుడై ఆ ధ్యానములో పయనించాల్సి ఉంటుంది. ముక్కు తట్టు ఎక్కువ పెట్టి నిక్కి చూచుకొన్నారా. కనుక ముక్కు తట్టు ఎక్కువ పెట్టి ఆ దృష్టిని నిక్కి చూచుకొన్నారా అనగా మనసు అనేటువంటి యొక్క దృష్టి, మనోదృష్టిని ఆ ముక్కు తట్టు వైపు, హంస వైపు తిప్పి పెట్టారా. కనుక ప్రపంచం వైపుకు పోయేటువంటి మీ యొక్క చూపులను అంతర్ముఖము చేసి హంస వైపుకు పయనింప చేయాలి. అనగా బయట ఉన్నది ప్రపంచము, లోపల ఉన్నది పరమాత్మ. బయటికి పోయామా ప్రపంచాన్ని దర్శిస్తాము, లోపలికి పోయామా పరమాత్మను గుర్తిస్తాము.
సాకారంచ నిరాకారం నిర్గుణంచ. కనుక బయటికి పోతే సాకారం, లోపలికి పోతే నిరాకారం. ముక్కు తట్టు ఎక్కువ పెట్టి నిక్కి చూచుకొన్నారా, నాసికాభ్రూ మధ్యమందున సాక్షిని కనుగొన్నారా. నాసికాభ్రూ మధ్యమందున కనుక భృగుటి మధ్య స్థలంలో ఆ భగవంతుడు ఉన్నాడు. సాక్షి మాత్రుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. సర్వసాక్షి ఆ భగవంతుడే. అందుచేత అలాంటి యొక్క ఆ మార్గంలో, భృగుటి మధ్య మార్గంలో, మహాత్ముల పయనించే మార్గంలో మనము కూడా పయనించేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే ఏం చేయాల్సి ఉంటుంది? ప్రయాణకాలే మనసాచలేనా. మనసా అచలేనా, మనసు అనేటువంటి యొక్క వస్తువుని అచలముగా చెయ్యాలి. నిశ్చల భావాన్ని పొందింప చెయ్యాలి. చంచలత్వ స్వభావముతో ఉన్నటువంటి యొక్క ఆ మనస్సును మన ప్రయత్నము ద్వారా నిశ్చలం చేయాలి. ఆ ప్రయత్నం మనం చేయగలిగితే అట్టి ఆ యొక్క ఆ మనసు అనేటువంటిది భక్త్యా యుక్తో యోగ బలేన, అట్టి ఆ యొక్క దాంట్లో స్వరూప సాక్షాత్కార భక్తి జ్ఞానముతో, వైరాగ్యముతో, యోగ బలముతో ఆ యొక్క ఆ మనస్సుని భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య, ఆ భృగుటి మధ్యంలో ప్రాణవాయువుని ప్రవేశింపజేసి అట్టి ఆ యొక్క ఆ సాధకుడు సహా తం పరం పురుషం ఉపయేతి, ఆ పరంపదమును మోక్షధామాన్ని చేరుకుంటూ ఉన్నాడు. ఆ సుషుమ్నాలో ఉన్నటువంటి ఆ తత్వమే బ్రహ్మతత్వము. 5 పంచభూతములను పంచి చదువు కొన్నారా. 5 పంచభూతములను పంచి చదువు కొన్నారా. సంచిత ప్రారబ్ధ కర్మము త్రుంచి వేసుకొన్నారా. సంచిత ప్రారబ్ధ కర్మము త్రుంచి వేసుకొన్నారా. అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా. 5 పంచభూతములను పంచి చదువు కొన్నారా. సంచిత ప్రారబ్ధ కర్మము త్రుంచివేసు కొన్నారా. పంచభూతములు, దీనినే సాంఖ్య విచారణ అని చెప్పని అంటారు. ఈ సాంఖ్య విచారణ ముఖ్యముగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తాత్విక అవగాహన పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారల్లా కూడా ఈ సాంఖ్యమును అధ్యయనం చేయాలి. కనుక ఈ విశ్వమంతా పంచభూతాత్మికము, జడాత్మికము, తామసికం వల్ల పుట్టింది కాబట్టి జడాత్మికమై ఉంటుంది. కనుక ఆ పంచభూతముల యొక్క విస్తరణయే ఈ ప్రపంచము. ప్రపంచ అనగా పంచగుణ భూతములతో విస్తృతమై ఉన్నటువంటిది కాబట్టి దీనిని ప్రపంచము అన్నారు. ఆ పంచభూతములు విభజన చేయబడి ఈ వెష్టి ప్రపంచముకు ఈ దేహముగా తయారయింది. అనగా ఆకాశము 5 భాగాలై 5 భాగాలు జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారముగా, అట్లనే వాయువు 5 భాగాలై వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములుగా, అట్లనే అగ్ని 5 భాగాలై శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణములుగా, అట్లనే జలం 5 భాగాలై శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయములుగా, పృథివీ 5 భాగాలై వాక్కు, పాణి, పాద, గుహ్యము, పాయువులుగా విభజింపబడింది. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. కనుక పంచభూతాత్మికమై ఉన్నటువంటి ఈ భవనములో ఆ జీవుడు నివాసమై ఉన్నాడు. పూర్వ జన్మ కృత కర్మ అనుగుణ్యముగా ఈ దేహంలో ప్రవేశించి ఉన్నాడు. ఆ ప్రారబ్ధ కర్మ అయిపోయిందా ఈ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క ప్రపంచాన్ని చక్కగా అధ్యయనం చేసి ఈ పంచభూతాత్మిక దేహమునకు విలక్షణమై ఉన్నటువంటి దేహి యొక్క తత్వాన్ని చక్కగా అధ్యయనం చేయాలి. ఆ తర్వాత గురువు ద్వారా
చక్కటి జ్ఞానమును సంపాదించుకుని సంచిత ప్రారబ్ధ కర్మము త్రుంచివేసు కొన్నారా. ఈ సంచిత ప్రారబ్ధ కర్మము త్రుంచివేసుకోవాలి. అనేక జన్మలుగా వచ్చేటువంటి యొక్క భాగాన్ని సంచిత కర్మ అని చెప్పి అన్నారు. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ, అనేక జన్మలుగా చేసుకుంటూ వచ్చేటువంటి యొక్క ఆ కర్మ సముదాయమును సంచిత కర్మ అని చెప్పని అంటారు. 5 పంచభూతములను పంచి చదువు కొన్నారా, సంచిత ప్రారబ్ధ కర్మము త్రుంచి వేసుకొన్నారా, అంతా బాగా ఉన్నారా. ఆ విధముగా తన మనస్సుని ముక్కు తట్టు ఎక్కుపెట్టి భృగుటి మధ్యంలో ప్రవేశించి ఆ భృగుటి మధ్యంలో ఉన్నటువంటి యొక్క సాక్షి మాత్రుడే ప్రకాశించేటువంటి యొక్క ఆ భగవంతుణ్ణి కనుగొనాలి. అలాంటి యొక్క ఆ తాత్విక సంబంధ విషయాన్ని సద్గురువు ద్వారా అధ్యయనము చేసి పంచభూతముల యొక్క పంచకరణ తత్వ సంబంధ విషయాలను చక్కగా అధ్యయనము చేసి యోగ సమాధిలో పయనించి సంచితాది కర్మలు మొత్తం కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకొని చివరికి ఆ కర్మను త్రుంచి వేసుకొని ఆ శుద్ధ బ్రహ్మములో చేరిపోవలసి ఉంటుంది. పుట్టలో నా పామును మీరు ఎగసి పట్టుకొన్నారా, పుట్టలో నా పామును మీరు ఎగసి పట్టుకొన్నారా, పట్టులోపై పట్టు తెలిసి గుట్టు తెలుసుకొన్నారా, పట్టులోపై పట్టు తెలిసి గుట్టు తెలుసుకొన్నారా, అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా. పుట్టలో నా పామును మీరు ఎగసి పట్టుకొన్నారా. పుట్ట అనగా ఈ శరీరం, ఈ శరీరములో ఉన్నటువంటి పాము అనగా మనస్సు. పాము ఏ ప్రకారముగా వంకర వంకరగా పోతూ ఉంటుందో ఈ మనస్సు కూడా వంకర టింకరలుగా పోతూ ఉంటుంది. పాము సూచిందల్లా కాటు వేస్తూ ఉంటుంది, ఈ మనస్సు కూడా సూచిందల్లా కోరుతూ ఉంటుంది. కనుక ఈ మనస్సు ఈ పాముని కట్టాలి, పెట్టాలి, దాంట్లో నోట్లో ఉన్నటువంటి కూరలను పీకివేయగలగాలి. పుట్టలోన పామును మీరు ఎగసి పట్టుకొన్నారా. కనుక ఆ మనస్సు అనబడేటువంటి యొక్క ఆ సర్పాన్ని పట్టుకోవాలి. రూప రస గంధము అనబడేటువంటి వాటిను మనం నివారణ చేయగలగాలి. అనగా పాములు ఆడించేటువంటి వారు ఆ పాము నోట్లో ఉన్నటువంటి కూరలు పీకివేసి దాన్ని ఆడిస్తారు. ఎవరికి దానివల్ల ప్రమాదం లేదు. అట్లాగా ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క ఇంద్రియముల యొక్క వ్యాపారాన్ని తన అధీనంలో పెట్టుకోవాలి. విషయములకు లోబడకుండా జీవితాన్ని జీవించగలగాలి. మనస్సును వశము చేసుకుని జీవించగలిగితే వాళ్ళ జీవితం సుఖవంతముగా శాంతియుతముగా సాగే అవకాశం ఉన్నది. మనస్సుకు వశమై జీవించే వాళ్ళ యొక్క జీవితం దుఃఖభూయిష్టమై ఉంటుంది. మనస్సు అనబడేటువంటి వస్తువు తన యొక్క అధ్యయనంలో పెట్టుకోవాలి. నరుడు మునుగుతూ ఉన్నాడు, సంసార సాగరంలో మునుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ మనస్సుకు లోబడి ఉన్నాడు కాబట్టి. మనస్సుకు లోబడి ఉన్నంత వరకు సంసార మార్గంలో సంసార కోపములో మునిగిపోతూనే ఉంటాడు. మృత్యు సంసార సాగరాతు, మృత్యు సంసార సాగరంలో మునిగిపోవటమే జీవుడు. పారగమానదు పాపపు మనసిది ఈ రసములలో ఎన్నైనా, పారగమానదు పాపపు మనసిది. ఈ మనస్సు పాపపు మనస్సు.
అనేక జన్మలుగా పాపములు చేయటమే దాని ధర్మముగా పెట్టుకున్నది. ఆ పాపకార్యములలో పోయేటువంటి యొక్క ఆ మనస్సు తన యొక్క ప్రవృత్తిని మానుకుంటుందా అని చెప్పనంటే అదిగా మానుకోదు. మనం మన ప్రయత్నంతో దాని యొక్క ప్రవృత్తిని, దాని యొక్క పాపపు మార్గాన్ని మాన్పించి దైవీ మార్గంలో ప్రవేశింప చేయాల్సి ఉంటుంది. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. హే అర్జున, ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు పోవటం సహజమయ్యా, అది పోతుంది. అయినా అభ్యాసేనతు కౌంతేయ, హే కుంతీపుత్ర, అభ్యాసేనతు అభ్యాసము చేత, వైరాగ్యము చేత ఆ మనస్సును తన అధీనంలోకి తెచ్చుకొని పెట్టుకోవలసి ఉంటుంది. కనుక అట్టి ఆ యొక్క ప్రయత్నములో సఫలీకృతుడు కావాలని చెప్పినట్లయితే తన ప్రయత్నంలో ఎలాంటి యొక్క తక్కువతనం లేకుండా ఉండాలి, జారుబాటు లేకుండా ఉండాలి, నిరుత్సాహం పొందకుండా ఉండాలి, తన ప్రయత్నం సడలకుండా ఉండాలి. ఉన్నప్పుడే అలాంటి వారు ఆత్మ సామ్రాజ్యాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి. ఆ విధముగా ఆప్నోతి స్వరాజ్యం, స్వానగా ఆత్మ, అట్టి ఆత్మరాజ్యాన్ని పొంది ఉన్నటువంటి వారు మనసస్పతిం, మనసుకు వాళ్ళు అధిపతిగా ఉంటారు. ఇంతకాలం మనకు ఆ మనసు అనేటువంటిది అధిపతిగా ఉన్నది. ఇప్పుడు మనం ఆ మనసుకి అధిపతిగా ఉంటాం. మన యొక్క ఆజ్ఞ మేరకే ఆ మనస్సు ప్రవర్తిస్తుంది. అలాంటి యొక్క స్థాయి రావాలని చెప్పినట్లయితే నీలో ఉన్నటువంటి అనాత్మరాజ్యాన్ని నుంచి విడబడి ఆత్మరాజ్యాన్ని పొందగలిగితే నీకు అట్టి ఆ స్థితి, ఆత్మానుభవ స్థితి కలిగే అవకాశం ఉంటుంది. గురువులాజ్ఞామీరకుండగా గురుతు తెలుసుకొన్నారా, గురువులాజ్ఞామీరకుండగా గురుతు తెలుసుకొన్నారా, గురువు చెప్పిన హంస సూత్రము గుట్టు తెలుసుకొన్నారా, గురువు చెప్పిన హంస సూత్రము గుట్టు తెలుసుకొన్నారా. అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా. గురువులాజ్ఞా మీరకుండగా గురుతు తెలుసుకొన్నారా, గురువు చెప్పిన హంస సూత్రము గుట్టు తెలుసుకొన్నారా. గురువులాజ్ఞ మీరకుండగా మనం మన జీవితంలో మన యొక్క వ్యక్తిత్వాన్ని జయించి, అనాత్మను జయించి, మనస్సును జయించి ఆత్మరాజ్యాన్ని పొందేటువంటి ప్రయత్నంలో పయనించేటువంటి వాళ్ళమై ఉన్నట్లయితే ఆ గురుదేవుడు చెప్పినటువంటి యొక్క మార్గం మేరకు మనం పయనించాల్సి ఉంటుంది. ఆ గురువుల యొక్క ఆజ్ఞకు లోబడే మన ప్రయత్నం అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది. కనుక ఆ గురుదేవుడి యొక్క మార్గమే మన యొక్క జీవితానికి చక్కటి బ్రహ్మ మార్గము, దివ్య మార్గమై ఉన్నది. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. కనుక ఆ గురువుల పట్ల, ఆ పెద్దవాళ్ళ పట్ల, విజ్ఞుల పట్ల, బ్రహ్మవేత్తల పట్ల పూజ్యభావం కలిగి ఉండాలి. నిరంతరంగా వారిని సేవించాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. పూజనం, వారి పట్ల పూజ్యభావం ఉండాలి. భక్తితో, వినమ్రుడై, వినయముతో సేవించినట్లయితే వారి అనుగ్రహానికి పాత్రులమై చక్కటి తత్వ అనుగ్రహాన్ని వాళ్ళ ద్వారా మనం పొందే అవకాశం లభిస్తుంది. అందుచేత గురువుల యొక్క ఆజ్ఞ మేరకు మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఏ విద్యకైనా గురువు లేకున్న నా విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలెను నారాయణ. ఏ విద్యకైనా గురువు, లోకంలో
ఏ విద్య అయినా అధ్యయనం చేయాలి అన్నట్లయితే ఒక గురువును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఏ విద్యకైనా గురువు కావాల్సి వచ్చినప్పుడు మరి బ్రహ్మ విద్య గురువు అవసరం లేదా? కనుక గురువు ద్వారానే ఆ తత్వాన్ని గ్రహించాల్సి ఉంటుంది. తనకు తానుగా పొందాలని చెప్పినట్లయితే పొందే అవకాశం లేదు. గురువు ద్వారా ఆ మార్గంలో పయనించేటువంటి వారు సులభముగా ఆ తత్వ అవగాహన పొందే అవకాశం వాళ్ళకు కలుగుతుంది. కనుక అనాదిగా ఆ యొక్క మహనీయులుగా చెప్పబడేటువంటి వాళ్ళు కూడా ఆ గురు సాంప్రదాయకాన్ని పాటించేటువంటి వాళ్ళే. యాజ్ఞవల్కి సూర్య భగవానుని ద్వారా ఆ దివ్య జ్ఞానాన్ని పొందగలిగాడు. ఆ యాజ్ఞవల్కి ద్వారా జనక మహారాజు, జనకుని ద్వారా శుక భగవానుడు, శుకుని ద్వారా పరీక్షణ్ మహారాజు ఇట్లా గురు పరంపరగా తత్వానుగ్రహాన్ని పొందగలిగారు. సాందీపుని ద్వారా కృష్ణ భగవానుడు, కృష్ణుని ద్వారా అర్జునుడు, వశిష్ఠుని ద్వారా రాముడు, రాముని ద్వారా ఆంజనేయ స్వామి. ఈ విధముగా ఆ గురుతత్వాన్ని గ్రహించి ఉండేటువంటి వారు సుగమముగా ఆ తత్వంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. శ్రీరామచంద్రుని ద్వారా ఆంజనేయ స్వామి సాంఖ్యాన్ని అధ్యయనం చేస్తాడు. శ్రీరామచంద్రుడు తన హస్తమును ఆంజనేయ స్వామి యొక్క మస్తకం మీద ఉంచి ఉపదేశం చేస్తారు. దాన్నే బ్రహ్మోపదేశము అని చెప్పనంటారు. ఎప్పుడైతే రాముడు తన హస్తమును ఆంజనేయ స్వామి యొక్క మస్తకం మీద ఉంచి బ్రహ్మోపదేశమును చేస్తాడో ఎంహటే అట్టి ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆ మనస్సు అనేది అంతర్ముఖమై బ్రహ్మములో చేరిపోతుంది. ఆ విధముగా యోగ సమాధి అందున్నటువంటి ఆంజనేయ స్వామి స్థితి ఎట్లా ఉన్నది అని చెప్పనంటే, అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడో హేమాద్రితనయ. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి, అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి తనను తాను దర్శించాడా ఆనందరూపుడవుతాడు. గురువులాజ్ఞా మీరకుండగా గురుతు తెలుసుకొన్నారా, గురువు చెప్పిన హంస సూత్రము గుట్టు తెలుసుకొన్నారా. ఆ గురువు చెప్పేటువంటిది హంస సూత్రము. ఆ హంస సూత్రమును జీవితంలో తెలుసుకోవలసి ఉంటుంది. ఆత్మమంత్రస్య హంసస్య పరస్పరసం అన్వయాత్తు యోగేన గతకామానాం భావనా బ్రహ్మ శిక్షతే. ఆత్మమంత్రస్య హంసస్య, ఆత్మమంత్రమునకు హంసమంత్రమునకు సంబంధం ఉంటుంది. అనగా ఆత్మతో ముడిపడి ఉన్నటువంటిది హంస మంత్రము, హంస. కనుక ఈ హంస అనేది గురువు యొక్క అనుగ్రహముతో అది సోహముగా పరిణమిస్తుంది. ఆ హంస సూత్రాన్ని గుర్తిస్తే అది సోహమవుతుంది. సమస్త జీవులకు ఈ యొక్క హంస సూత్రమే ఆధారమై ఉన్నది. ఈ హంస సూత్రము లేకపోతే ఏ జీవి కూడా పరిభ్రమించే అవకాశం లేదు. ఏ విధముగా పూలలో దారం అనే సూత్రం ఉన్నప్పుడు మాత్రమే ఆ పూలు నిలబడి ఉంటాయో ఆ ప్రకారముగానే ఈ హంస సూత్రము యొక్క ఆశ్రయం కలిగి సమస్త జీవులు కూడా నిలబడి ఉన్నాయి. దారం తెగితే ఏ ప్రకారముగా మాలత్వమే లేకుండా పోతుందో అట్లా మనలో కూడా ఈ యొక్క హంస అనే సూత్రం తెగిందా అంటే మన యొక్క దేహములో ఉన్నటువంటి ఈ భాగాలు మొత్తం వీడిపోతాయి. స్థూల దేహానికి, సూక్ష్మ దేహానికి, గోళకములకు, ఇంద్రియాలకు సంబంధం ఉండదు. అవిగా వీడిపోతాయి. కనుక హంస సూత్రం కలిపింది జీవులను. జీవసూత్రం అది, మూల సూత్రము బ్రహ్మసూత్రము. ఆ బ్రహ్మసూత్రం బ్రహ్మచేత ముడివేయబడింది. ఆ బ్రహ్మసూత్రాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతారు. అట్టి ఆ హంస సూత్రము యొక్క మౌలికమై ఉన్నటువంటి యొక్క మూలాన్ని గుర్తించగలగాలి అన్నట్లయితే మన యొక్క బుద్ధి చాలా సూక్ష్మం కావాలి. బుద్ధ్యా సూక్ష్మయ సూక్ష్మదర్శిభి. ఎవరి యొక్క బుద్ధి అయితే సూక్ష్మమవుతుందో, సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క బుద్ధి గలవారు మాత్రమే ఆ మూలాన్ని, ఆ సూత్రము యొక్క సూటిని, మూలాన్ని గుర్తించే అవకాశం వాళ్ళకి లభ్యమవుతుంది. ఆ మూలం బ్రహ్మం. దాన్నే మూల విరాట్ అంటారు.
మనం ఆలయంలో ప్రవేశిస్తే ఆలయంలో ఉత్సవ విగ్రహాలు వాకిట్లో ఉంటాయి. మూల విరాట్టు మూలమై ఉంటుంది. కదలదు, మెదలదు, ఉలకదు, స్థిరమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుణ్ణి మూల విరాట్టుగా చెప్తారు. మూలయతీతి మూలం మూల ప్రతిష్టాయ. సమస్త విశ్వానికి మూలమై ఉన్నటువంటి వాడు భగవంతుడు. కేవలం ఆ భగవంతుని యొక్క అంశమై ఉన్నటువంటి ఈ ఉత్సవ విగ్రహములు అవి మాత్రమే గ్రామంలో ఆ స్వామి సంచరించి నలువీధులు పయనించి మళ్ళీ ఆలయానికి చేరుకుంటాడు. అట్లాగా మనలో ఉన్నటువంటి ఈ జీవుడే భగవంతుని యొక్క అంశము. మమైవ అంశో జీవలోకే జీవభూతః. కనుక ఈ జీవుడై ఉన్నటువంటి వాడు భగవంతుని యొక్క అంశము అయినప్పటికీ గ్రామ గ్రామాలు సంచరించేటువంటి వాడు ఈ జీవుడే. బ్రహ్మము కదలదు, ఒలకదు. కనుక సమస్తానికి మూలమై ఉన్నటువంటి అధిష్టాన తత్వం బ్రహ్మం. అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విదం వివిధా చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం సమస్తానికి అధిష్టానమై ఆధారమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మ పదార్థం కాబట్టి బ్రహ్మానిని మూలము అన్నారు. విరాట్ అంటే రాట్ అనగా ప్రకాశమానమై ఉండేటువంటి వస్తువు కాబట్టి విరాట్. స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. అది సమస్త విశ్వానికి మూలమై ఉన్నది. ఆ మూల విరాట్ ఆ బ్రహ్మము యొక్క ఆశ్రయంలోని విశ్వమంతా నిలబడి ఉన్నది. కనుక అట్టి ఆ బ్రహ్మము యొక్క మూలాన్ని ముట్టి ఉన్నటువంటిది ఈ మూల సూత్రం, హంస సూత్రము. అట్టి ఆ హంస సూత్రమును ఎవరైతే కనుగొంటారో గురువు ద్వారా అట్టివారే ఆ మూలాన్ని ముట్టి ఆ బ్రహ్మమును పట్టి అజ్ఞానాన్ని కొట్టి జన్మలకు స్వస్తి చెప్పి చక్కగా బ్రహ్మములో బ్రహ్మస్వరూపులై వాళ్ళు భాషిస్తారు. గురువులాజ్ఞా మీరకుండగా గురుతు తెలుసుకొన్నారా. గురువు చెప్పిన హంస సూత్రము గుట్టు తెలుసుకొన్నారా. మూడు ముడులచే ముడి వడిన మోహకాంతను వీడారా. మూడు ముడులచే ముడి వడిన మోహకాంతను వీడారా. ఇడా పింగళ మధ్యమందున ముక్తికాంతను గన్నారా. ఇడా పింగళ మధ్యమందున ముక్తికాంతను గన్నారా. అంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా, మీరంతా బాగా ఉన్నారా. మూడు ముడులచే ముడివడిన మోహకాంతను వీడారా. ఇడాపింగళ మధ్యమందున ముక్తికాంతను గన్నారా. మూడు ముడులచే ముడివడిన ఈ లోకంలో సమస్త జీవులు ఈ మూడు ముడుల చేత ముడిపడి ఉన్నారు. ఏమిటా మూడు ముడులు అంటే సాత్విక, రాజసిక, తామసిక ఈ మూడు గుణముల చేత ముడిపడి ఉన్నటువంటి వారే జీవులు. యజ్ఞోపవేతానికి ఉండేటువంటివి మూడు ముడులు. అమ్మగారులకు వేసేటువంటివి కూడా మంగళసూత్రం మూడు ముడులు. మాంగళ్యం తంతునా నేనా అని చెప్పి మంత్రం చెప్పి పైగా వాళ్ళు మూడు ముడులు వేశారు. యజ్ఞోపవేత రూపముగా వేసుకున్న మూడు ముడులే. ఎవరు వేసుకున్న మూడు ముడులే. అందరూ ఉన్నది ఈ మూడు ముడుల చేత ముడిపడి ఉన్నారు. క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు కార్యతే అవశః కర్మ సర్వః ప్రకృతిజై గుణై. అవశః సమస్త జీవులు ఆ గుణాలకి అవశులై ఉన్నారు, వశులై ఉన్నారు, ప్రకృతికి వశమై ఉన్నారు. ఈ ప్రకృతిని దాటి ఉండటం అనేది జీవులకు లేదు. ప్రకృతి సత్వగుణము, కృ రజోగుణము, తి తమో గుణము ఈ మూడు గుణములతో మిళితమై ఉండేదే ప్రకృతి.
కనుక ఈ 3 గుణముల చేత ముడిపడి ఉన్నటువంటివి 3 అవస్థలు. జాగ్రత్త అవస్థ సాత్వికము, స్వప్నావస్థ రజోగుణము, సుషుప్తి అవస్థ తమోగుణము. కనుక ఈ లోకములో జీవులు ఈ 3 అవస్థలతోనే తమ యొక్క వ్యవహారము కలిగి ఉన్నారు. జాగ్రత్త అవస్థ వీడితే స్వప్నావస్థ, స్వప్నావస్థ వీడితే సుషుప్తి అవస్థ, సుషుప్తి అవస్థ వీడితే జాగ్రత్త అవస్థ. అంతే తప్ప యోగ సమాధిలో ఉండగలిగేటువంటి స్థాయి మాత్రం జీవులకు లేదు. ఎందువల్ల అంటే 3 గుణముల చేత ముడిపడి ఉన్నారు కాబట్టి. 3 ముడులచే ముడివడిన, ఈ విధముగా 3 ముడుల చేత ముడివడి మోహకాంతకు వశమైపోయి ఉన్నారు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన దేహినం. ఈ జీవులనట ఈ సాత్వికము సుఖాదుల యందు అపేక్ష కలగజేసి ఈ విషయ సముదాయంలో ముంచివేస్తూ ఉన్నది. కనుక ఆ విషయం పొందితే సుఖము, ఈ విషయం పొందితే సుఖము, అది భోగిస్తే సుఖము, ఇది భోగిస్తే సుఖము, అది సంపాదించుకుంటే సుఖము, ఇది సంపాదించుకుంటే సుఖము అనేటువంటి విషయముగా విషయ సంబంధ జ్ఞానమును కలగజేసి ఆ వస్తువు యొక్క విషయాలలో పడవేసి ఆ జ్ఞానమును ఆ విధంగా కలగజేసి ఆ సాత్వికం జీవులనట ఆ విధముగా బంధిస్తూ ఉన్నది. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన. అయితే 2వ గుణం రజోగుణం. ఈ రజోగుణం కర్మాదుల యందు అపేక్షను కలగజేసి రజః రాగాత్మికం రాగాదులు పుట్టింపజేస్తూ ఉన్నది. ఆయా వస్తువుల మీద రాగభావాలు పెంపొందింపజేస్తుంది. ఈ రాగముతో ఉన్నారా సరాగములో మునిగిపోతారు. కనుక ఆ రాగం నుంచి విడబడి ఉండేటువంటి వారే విరాగులు, విరాగ సంబంధమై ఉండేటువంటి వారే వైరాగ్య సంపూర్ణులు. కనుక వైరాగ్యము అంటే ఏదో వికారవంతులు కావడం కాదు. వైరాగ్యం అంటే అరణ్యాలకు పారిపోవడం కాదు. వైరాగ్యం అంటే ఒక బికారిగా తయారు కావడము కాదు. వైరాగ్య సంపన్నుడు అంటే ఈ విషయముల మీద రాగభావం లేకపోవటాన్నే వైరాగ్యము అని చెప్పని అంటారు. రాగము అనగా నాది అనేటువంటి భావన. ఈ విశ్వములో నాది అనబడేది ఏదీ లేదు. మనం రిక్తహస్తాలతో వచ్చాం, అట్లాగే తిరిగిపోవాల్సి ఉంటుంది తప్ప పట్టుకొచ్చింది లేదు, పట్టుకుపోయేది లేదు. అయితే అకారణముగా ఈ విశ్వ పదార్థాల యందు రాగభావాన్ని పెంచుకుంటూ ఉన్నాం. కనుక ఈ విశ్వ పదార్థాలన్నీ కూడా ఇది మిథ్యా కల్పితములే, కేవలం మాయా కల్పితములే, నశ్వరములే అనేటువంటి యొక్క భావనతో జ్ఞాని ఉండి వాటి మోహాలకు వశం కాకుండా బ్రహ్మతత్వముతో అనుసంధానాన్ని పెట్టుకుంటారు బ్రహ్మవేత్తలు. ఈ సమస్త విశ్వమంతా భగవంతుని యొక్క సొత్తు అనేటువంటి భావనతో భక్తులు ఉంటారు. ఈ విశ్వమంతా మిథ్యామాత్రము అనేటువంటి భావన జ్ఞానులకు ఉంటుంది. ఈ విశ్వమంతా భగవంతుని యొక్క సొత్తై ఉన్నది అనేటువంటి భావన భక్తులకు ఉంటుంది. కేవలం ఈ లోకములో ఉండే జనులు మాత్రమే ఆ యొక్క వస్తువుల మీద రాగభావాలు పెంచుకుని నావి నావని చెప్పి ముడి వేసుకుని దుఃఖాలకు గురవుతూ ఉంటారు. కాబట్టి శాస్త్రం బోధిస్తూ ఉన్నది ఈశావాస్యం ఇదం సర్వం. ఈ జగత్తంతా సర్వేశ్వరుని యొక్క కల్పన. కనుక కల్పనయ్యి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వ జగత్తు నాటకంలో చిక్కుబడమాక తేన తెక్తేన భుంజీత. ఆ మోహభావాలు విడిచిపెట్టి విశ్వంలో చక్కగా ఉండు, తత్వచింతన చేసుకొని మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. కనుక ఈ రాగ భావన లేకపోవటాన్ని విరాగము అంటారు. ఈ విరాగ సంబంధాన్ని వైరాగ్యం అంటారు తప్ప కేవలం ఒక ఆకార సంబంధంగా భావించుకోవడం తప్పు. రజోరాగాత్మికం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. తృష్ణ ఆశ పుట్టిస్తుంది, ఈ ప్రపంచం మీద ఆశ పుట్టిస్తుంది, సంసారం మీద ఆశ పుట్టిస్తుంది, ఈ వ్యావహారిక వస్తువుల మీద మోహాన్ని పుట్టిస్తుంది ఈ యొక్క రజోగుణం. తృష్ణ అనగా ఆశ. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కూడబెట్టాలి, ఆ బ్యాంకులో పెడదామా, ఈ బ్యాంకులో పెడదామా, ఈ బ్యాంకులో పెడదామా అనేటువంటి యొక్క జీవితంలో ఈ సంపాదనకే జీవితమంతా కారిపోతుంది, కరిగిపోతుంది. కేవలం చివరికి మృత్యు గుహలోకి ప్రవేశిస్తూ ఉన్నాము.
జీవితంలో అవసరములు, సంపద అవసరము, ధనం అవసరము, గృహం అవసరము, వస్తువులు అవసరము, వాహనములు అవసరము, భర్తకు భార్య, భార్యకు భర్తలు అవసరం, బిడ్డలు అవసరం. అంతేగాని అది జీవితము కాకూడదు. జీవితం ఆధ్యాత్మికం కావాలి. అప్పుడే నీ జీవితంలో నీకు ఆ సుఖం వెల్లి విరుస్తుంది, ఆనందం చక్కగా నీ యందు భాషిస్తుంది. కాబట్టి ఈ రజోగుణమైనటువంటి యొక్క ముడిలో మనం చిక్కుకొని, ఈ రాగాదులలో తగులుకొని, ఆశలతో ముడిపడి రజోరాగాత్మికం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్నిబద్ధనాతి. ఆ విధముగా ఆ జీవులను ఆ ముడి, రజోగుణం అనేటువంటి ముడివేసి ఆ జీవులు తనలో పెట్టేసుకున్నది. ఇకపోతే తమో గుణం కూడా ఆ విధముగానే కట్టేసేసింది. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. సమస్త జీవుల్ని మోహితులు చేసింది. మోహితులుగా, సమ్మోహితులుగా చేసి ఆధ్యాత్మికం యొక్క సంబంధ వాసనయే లేకుండా, దాని యొక్క సంబంధ ఊసే లేకుండా తనలో పడవేసుకున్నది ఆ అజ్ఞానటువంటి ఆ మాయ తమస్సు. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాద ఆలస్య నిద్రాభిః. ప్రమాదము, ఆలస్యము, నిద్ర. అయ్యా, ఆధ్యాత్మికం వినండి, మహాత్ముల యొక్క వాక్యాల శ్రవణం చేయండి, భగవంతుని ధ్యానించండి, భగవత్ కృపకు పాత్రులు కాండి, పరమాత్మను సేవించండి అని అంటే ఏం చేస్తాం, ఏమంటాం? ఇప్పుడు కాదులేవయ్యా, చాలా టైం ఉన్నది, చాలా బాధ్యతలు ఉన్నాయి, అన్నీ అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కాశీకి పోయి పరమేశ్వరుని సేవించి కైలాసానికి పోతా అంటారు. ఆ కాశీకి పోవటం, కైలాసం పోవటం దేవుడెరుగు, ఈ లోపలే కాటికి పోతారు. ఆలస్యం కనుక పారమార్థిక విషయంలో ఆలస్యం ఉంటుంది, వ్యావహారిక విషయంలో తొందర ఉంటుంది. ఈ విధముగా పడవేసేటువంటి లక్షణం అది తమస్సు యొక్క లక్షణం. నిద్రాభిః. జీవుల్ని నిద్రలో పడవేస్తుంది. ప్రమాద ఆలస్య నిద్రాభిః. ఆ ప్రమాదములలో పడవేస్తుంది. ఆలస్యము అనగా భగవద్విషయంలో ఆలస్యం చేస్తుంది. నిద్రాభిః తమస్సులో ముంచివేస్తుంది. ఈ విధముగా చేసేటువంటిది తమో గుణము. మూడు ముడులచే ముడి వడిన. ఆ విధముగా జీవులు ఆ మూడు గుణముల చేత ముడిపడి ఉన్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజసాః, అధో గచ్చంతి తామసాః. కనుక ఈ ప్రకారముగా ఈ మూడు గుణములతో తగులుకొని ఉన్నటువంటి యొక్క ఆ జీవులు మూడు గుణముల నుంచి విడబడాలి అన్నట్లయితే ఆ జ్ఞానాన్ని శీలించాలి. మరొక మార్గం అంటూ లేదిక. అనేక జన్మలుగా ముడిపడి ఉన్నటువంటి ఈ జీవుల యొక్క ముడులు విడబడాలి అన్నట్లయితే ఆ బ్రహ్మజ్ఞానం ఒక్కటే శరణ్యం. బ్రహ్మజ్ఞానము ద్వారానే ఆ గుణములను అధికరించాల్సి ఉంటుంది. చూడండి, భగవద్గీత 14వ అధ్యాయం పేరు గుణత్రయ విభాగ యోగం. అది దాటితే వస్తుంది పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం. గుణములకు లోబడి ఉన్నామా 14వ అధ్యాయం, గుణములు దాటి ఉన్నామా 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము. కాబట్టి మూడు ముడులచే ముడి వడిన మోహకాంతను వీడారా. కనుక మూడు ముడుల చేత ముడిబడి ఉన్నటువంటి యొక్క మోహకాంత కౌగిలి నుంచి మనం బయటపడాలి. ఇడాపింగల మధ్యమందున ముక్తికాంతను గన్నారా. కనుక మూడు ముడుల నుంచి అనగా సాత్విక, రాజసిక, తామసిక, జాగ్రత్త, స్వప్నము, సుషిప్తి ఇలాంటి ఈ మూడింటి నుంచి విడబడి అంతర్ముఖులై ముక్తికాంతను కనాలి. జీవో బ్రహ్మైవ నాపరః. అట్టి ఆ జీవుడు బ్రహ్మముగానే ఉంటాడు, బ్రహ్మస్వరూపుడై ఉంటాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఎవరైతే బ్రహ్మాన్ని గుర్తిస్తూ ఉన్నారో అట్టివారు బ్రహ్మమే అవుతూ ఉన్నారు. కనుక ఇడాపింగళ మధ్యమందున ముక్తి కాంతను గన్నారా. సుహంభావం సూటి దిలిసి సుదతి కాను గొన్నారా.
సోహంభావం సూటి దిలిసి సుదతి కానుగొన్నారా మోహశోకంబులు దాటి ముక్తిని కనుగొన్నారా మోహశోకంబులు దాటి ముక్తిని కనుగొన్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా. సోహంభావం సూటి దిలిసి సుదతి కానుగొన్నారా. సుదతి అనగా అమృతం. అట్టి ఆ అమృతం ఆత్మానుభవం దివ్యానుభవం పొంది ఉన్నటువంటి వారు లభ్యమవుతుంది. అమృతం యోగామృత రసం పీత్వా వాయుభక్ష సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధి. సమాధి యోగ సమాధి అందున్నటువంటి వారికి ఆ బ్రహ్మామృతం అనేది లభిస్తుంది, యోగామృతం లభిస్తుంది. అట్టి ఆ యోగామృతాన్ని సేవించేటువంటి వారికి ఈ శరీరం ఆరోగ్యవంతంగా మారుతుంది. యోగ సాధన బ్రహ్మ సాధన బ్రహ్మాభ్యాసమును చేసేటువంటి వారికి మూడున్నాయి ప్రయోజనాలు. ఒకటి శారీరక ఆరోగ్యము, రెండవది మానసిక ప్రశాంతత, మూడవది ఆత్మానుభవము బ్రహ్మానుభవము బ్రహ్మానంద అనుభవము లభిస్తాయి. కనుక ఆ బ్రహ్మ సంబంధ అనుభవం రావటానికి ముందే మానవులకు ఈ దేహ సంబంధ ఆరోగ్యము మానసిక సంబంధ ఆరోగ్యం రెండు సిద్ధిస్తాయి. శరీరం ఆరోగ్యవంతముగా ఉంటుంది, మనస్సు ప్రశాంతముగా ఉంటుంది. తన జీవితం సుఖవంతముగా జీవించాలి అన్నట్లయితే ఈ రెండు బాగా ఉండాలి. మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, శరీరము ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి సోహంభావం సూటి దిలిసి సుదతి కానుగొన్నారా. ఆ విధముగా ఆ సోహంభావ మార్గములో ధ్యాన మార్గములో ఆ యొక్క ఆ బ్రహ్మతత్వ మార్గములో బ్రహ్మ మార్గములో పయనించేటువంటి వారు ఆ సుదతి అమృతాన్ని వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు. మోహశోకంబులు దాటి ముక్తిని కనుగొన్నారా. ఆ విధముగా పయనించేటువంటి వారు మాత్రమే మోహ శోకంబులు దాటి ముక్తిని పొందుతారు. ఈ విషయ సముదాయములో మునిగిపోయేటువంటి వారు మోహములో మునుగుతారు. అంతర్ముఖులై పయనించేటువంటి వారు మోక్షాన్ని పొందుతారు. మోహక్షయమే మోక్షం అనబడుతుంది. మోహశోకంబులు దాటి కనుక ఈ మోహ సంబంధ వాటిని శోకములు దాటాల్సి ఉంటుంది. దేహం నాహం, దేహం నేను కాదు, సోహం శివోహం. గురువు వద్దకు పోవాలి, కోహం అని ప్రశ్న వేసుకోవాలి. గురువు సోహం అని బోధిస్తాడు. ఆ సోహములో ఉండగలిగితే వారు శివోహం, ఆ శివుడే నేనే ఉన్నటువంటి పరిపూర్ణ భావన పొందగలుగుతారు. మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చగ్రాన నేత్రి న వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సుఖం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోహం శివోహం. ఈ ప్రకారముగా మోహశోకంబులు దాటి ఉన్నటువంటి వారు ముక్తిని కనుగొంటారు. ఆ బ్రహ్మ మార్గంలో పయనించి బ్రహ్మస్వరూపులై భాషిస్తారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి. అట్టి ఆ బ్రాహ్మీ సంబంధ ఆ భావన పొంది ఉన్నటువంటి వారు తిరిగి మరల మోహానికి గురికారు. దేహం ఉన్నంత వరకు జీవన్ముక్తులై ఉంటారు. దేహం పోయిన తర్వాత విదేహముక్తులై భాషిస్తారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.